రేవంత్ చేతిలో కాంగ్రెస్ అధిష్టానం బందీ పైసలు ఇస్తులు కూడా బందీ అయిపోయిందేమో ఏమున్నది. కాంగ్రెస్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. పసుపు లిమిటెడ్ కంపెనీ. ఇండియా కూటమి విచ్ఛిన్నమే ఆయన లక్ష్యం. రాహుల్ను ప్రధాని కాకుండా చేసిండు అంటున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నేతలకే అపాయింట్మెంట్ దొరకట్లే. ఇదైతే పచ్చి నిజమే. కాంగ్రెస్లో ఒక బడా లీడర్ ఉంటాడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఆ లీడర్ నాకు కూడా తెలుసు. బడా లీడర్, అందులో దళిత లీడర్. ఆ దళిత లీడర్కు 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ దళిత లీడర్కు, బడా లీడర్కు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదు. ఏదో అసెంబ్లీలో కలుసుడు, అక్కడ స్టేజ్లలో కలుసుడు, మామ అని ఇట్లా దువ్వుడు తప్ప అపాయింట్మెంట్ అడిగి వాళ్ళ అనుచరులకు ఒక చిన్న పదవి అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి. బయటనేమో దళితులు అంటే ప్రేమ, బీసీలు అంటే ప్రేమ, లోపలనేమో మన చుట్టూ మొత్తం ఓన్లీ రెడ్డి వర్గాలే ఉండాలి. వేరేటోళ్ళు ఉన్నారా సార్? ఒక్కరన్నా వేరేటోళ్ళు ఎందుకు ఉండలేరు సార్ మన పక్కన? ఇదైతే నిజమేనే జీవన్ రెడ్డి అన్నది. అవసరాల కోసమే ఆయనకు ఢిల్లీ నాయకత్వం వంత పాడుతున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం తాబేదారులే. ఆత్మగౌరవం కోసమే నేను పార్టీ మారుతున్నా. పదవికి ఆంక్ష లేదు కాబట్టే విపక్షంలోకి వెళ్తున్నా. మేడిగడ్డ అన్నపూర్ణ దాని పక్కన ఎట్లా పెడతారు? కాంగ్రెస్ వచ్చాక ఒక్క హామీని నెరవేర్చలేదు. కేసీఆర్తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మంత్రి తాడిపత్రి జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు గరంగా ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. పూర్తి స్థాయిలో బలమున్న ఫిరాయింపులను రేవంత్ ప్రోత్సహించడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నది. రేపటి రోజున ఇబ్బందులు వస్తే ఫిరాయింపుదారుల్లో కొందరు కాంగ్రెస్, మరికొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కలిసి కొత్త ఆ కథ నడపాలనేది ఆయన వ్యూహం. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా తాము సీఎంతో కలిసి సాగుతున్నామని అంటున్నారే తప్ప కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నామని ఎక్కడా చెప్పడం లేదు. అపాయింట్మెంట్ దొరుకుతలేదు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. వారి వాటాని తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతుండు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసిందే ఆయన. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమిని సైతం విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం తాబేదారులే. వారంతా సీఎంతో కలిసి నడుస్తున్నామంటున్నారే తప్ప కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నామని చెప్పడం లేదు అని మాజీ మంత్రి తాడిపత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణను సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడని, తీరా అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. సీఎం రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని చెప్తా ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. ఇక రివర్స్లో వలసలు. అధికార పార్టీని కాదని బీఆర్ఎస్ వైపు అడుగులు. జీవన్ రెడ్డి బాటలో నడిచే యోచనలో మరికొందరు సీనియర్లు. జగిత్యాల చొప్పదండి సహా ఉమ్మడి కరీంనగర్ పార్టీకి బీటలు అన్న కోణం వినిపిస్తుంది. కేసీఆర్ భయం, 2వ విడత పెట్టుబడి సాయం. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత సభ. అదే రోజు రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న నేపథ్యం మాత్రం ఉంది. సభ ప్రకటించిన నుంచే రేవంత్లో వణుకు. 6 గ్యారంటీల లెక్క తెలుస్తామని ఆందోళన. అందుకే జన ప్రపంచాన్ని అడ్డుకునేందుకు కుట్ర. కుత్సిత బుద్ధి ఉన్న సీఎం దేశంలో రేవంత్ ఒక్కడే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్కు మరింత బలం. ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం మారుమోగుతుంది. తెలంగాణపై విషం కక్కిన తేజస్వి క్షమాపణ చెప్పాలి. రేవంత్ హైబ్రిడ్ కాదు, బీజేపీతో క్రాస్ బ్రీడ్ బృందం. బడే భాయ్కి భయపడే తేజస్విపై సీఎం స్పందించలే. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ ఆగ్రహం. జగిత్యాలలో సభ ఏర్పాట్లపై పరిశీలించిన నేతలు. సరే, ఈ వార్త జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్పై దండయాత్ర పక్కన పెడితే జీవన్ రెడ్డి వెళ్ళడం ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా పక్కన పెడితే ఆ ఎఫెక్ట్ ఉండకూడదని అదే రోజు 20 తారీఖు వీళ్ళు రేపు జగిత్యాల పరిసర ప్రాంతాల్లో సభ పెట్టుకొని జీవన్ రెడ్డి జాయిన్ అవుతా ఉన్నారో అదే రేపే కాటారం మంతడి నియోజకవర్గం, దుద్దిల్ల చంద్రబాబు గారి నియోజకవర్గం కాటారంలో
సభ పెట్టి రైతు భరోసా నిధులు విడుదల చేసి తద్వారా మేము రైతులకు అండగా ఉన్నాం అని చెప్పే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి అయితే ప్రజల కోసం పనిచేసే ముచ్చట్నే. ఆయన రెడ్డి కావచ్చు, విలమ కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, కానీ ప్రజల కోసం పనిచేసే నాయకులకు మాత్రం మనం సెల్యూట్ చేయాల్సిందే ఏ పార్టీలో ఉన్నా. ఇక ఎన్డీఏ విందులో రేవంత్